ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ విశ్వ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు. 2024 డిసెంబర్ 6వ తారీఖు యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో డిసెంబర్ 21 ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము దీన్ని వరల్డ్ మెడిటేషన్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి వాళ్ళొక తీర్మానం చేయడం జరిగింది. ఇది 2024 డిసెంబర్ 6వ తారీఖు ఈ తీర్మానం జరిగింది. సో కాబట్టి మనం ఈ నెల డిసెంబర్ 21 అంటే ఈరోజు మనము వరల్డ్ మెడిటేషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఒక శుభ పరిణామం ప్రపంచంలో. ఎందుకు అంటే జనరల్గా మనము డే టు డే రొటీన్ లైఫ్లో మనం చూస్తున్నప్పుడు మనం ఎన్నో అకేషన్స్, ఎన్నో ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క ఫెస్టివల్కి, ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో రకరకాల కల్చర్స్, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పండుగలు అండ్ రకరకాల ఈవెంట్స్ మనం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి మనము చాలా రకాల ఈవెంట్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఎర్త్ డే అని, ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే అండ్ అదేవిధంగా హెల్త్ డే, ఇలా రకరకాలుగా మనము ఒక్కొక్క కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఎందుకు చేయాలి? అసలు మనిషి జీవితంలో అన్నీ ఇంపార్టెంటే. అంటే ఒక డే చేస్తేనే దానికి ప్రయారిటీ ఇవ్వాలా, లేదంటే సంవత్సరం అంతా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం అలా జీవించాలా అనేది ఆ మనిషి యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మనము ఒక డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఒక అకేషన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎప్పుడన్నా మనం దైనందిన జీవితంలో దాని గురించి మనం మర్చిపోయినప్పుడు, అట్లీస్ట్ ఆ ఒక్కరోజన్నా మనం మెమరైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆ స్థితిలో వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికి ఒక మనిషి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళు, సంపూర్ణంగా ఇన్నర్ అవుటర్ ఆనందకరంగా జీవించే వాళ్ళకి ఎలాంటి డేస్ అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండాలో అలాంటి స్థితిలో వాళ్ళు ఉండిపోతారు. సో కాబట్టి మనకి ప్రాపంచికంగా చూసుకుంటే రకరకాల అకేషన్స్ ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. మనము చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క అకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక్కొక్క డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం, ఈవెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనము గత 4 సంవత్సరాల నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా అంటే దానికి ఒక ఎక్స్పాన్షన్గా ఇప్పుడు మహర్షి పతంజలి యోగానికి ఆద్యుడు. అంటే అష్టాంగ యోగంలో ఆయన ఏం చెప్తారంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, ఇది అష్టాంగ యోగ. సో మహర్షి పతంజలి కాన్సెప్ట్ ప్రకారము అష్టాంగ యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సహజంగానే జీవించేటప్పుడు చాలా ఆనందకరంగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా, ప్రసన్నతతో, శాంతితో జీవిస్తారు. అదేవిధంగా మన భారతదేశ ఆధ్యాత్మికత ఏం చెప్తోంది అంటే జ్ఞానాన్ని అందుకోవడం, తర్వాత సత్య మార్గంలో ప్రవేశించడం, సత్యాన్వేషణ చేయడం, జ్ఞానాన్వేషణ చేయడం అండ్ అదేవిధంగా బుద్ధత్వాన్ని అందుకోవడం, ఇది ప్రతి మనిషి యొక్క జీవన పరమావధి అని చెప్పి భారతదేశ ఆధ్యాత్మికత చెప్తోంది. అందుకే దీన్ని ఒక యోగ భూమిలాగా, యోగా పుంగవులు జన్మించినటువంటి ఒక పుణ్యభూమిలాగా దీన్ని మనము భారతదేశాన్ని చూస్తున్నాం పురాతన కాలం నుంచి. అదేవిధంగా ఒకప్పుడు భారతదేశ సంస్కృతి ఏంటి, భారతదేశ సాంప్రదాయం ఏంటి అంటే ఒక మనిషి దైనందిన జీవితంలో తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలంటే, ఆనందంతో, శాంతితో జీవించాలంటే ఈ శరీరం, మనసు పరమావధిగా జీవిస్తే అది సాధ్యం కాదు అని చెప్పేవారు అన్నట్టు. ఎందుకంటే శరీరానికి కొన్ని పరిధులు ఉంటాయి, మనసుకి కొన్ని పరిధులు ఉంటాయి, అదేవిధంగా మన హృదయానికి కొన్ని పరిధులు ఉంటాయి. కానీ మనిషి జీవితం అనేది అపరిమితంగా ఉండాలి, దీనికి పరిధి అనేది ఉండదు. ఒక మనిషి భౌతిక జీవితంలో ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు, ఒక జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నప్పుడు
రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. శారీరకంగా వస్తాయి, మానసికంగా వస్తాయి, కుటుంబపరంగా వస్తాయి, ఆర్థికంగా వస్తాయి, సమాజపరంగా వస్తాయి, రకరకాలుగా వస్తాయి. ఈ రకరకాల సమస్యల నుండి ఒక వ్యక్తి ఎలా బయటపడాలి, దానికి సొల్యూషన్ ఏంటి అంటే అఫ్కోర్స్ భౌతిక ప్రపంచంలో మనకు వెతికినప్పుడు విద్య ఉంది, మేధస్సు ఉంది, నాలెడ్జ్ ఉంది, తర్వాత బుక్స్ ఉన్నాయి, గైడెన్స్ ఉంది, మార్గదర్శకత్వం ఉంది, ఎంతోమంది మేధావులు ఉన్నారు, తర్వాత శాస్త్రవేత్తలు ఉన్నారు. అంటే భౌతిక జగత్తులో ఒక కంఫర్ట్ జోన్లో ఒక మనిషి జీవించాలంటే ఏమేమి కావాలో భౌతిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. కానీ అది మనిషి జీవితానికి సంతృప్తినివ్వట్లేదు, ఇవ్వదు కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికం. ఈ తాత్కాలికమైనటువంటి జీవితాన్ని మనిషి జీవిస్తున్నప్పుడు కొంతకాలం సుఖాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఆనందాన్ని ఇవ్వవు. ఈ సుఖము సంతోషం అనేది ఎలా వస్తుంది? డబ్బు ఉంటేనో, స్టేటస్ ఉంటేనో, పొజిషన్ ఉంటేనో, ఇల్లు వాకిలు ఉంటేనో, లేదంటే మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, లేదా ఆరోగ్యము, ఇవన్నీ ఉంటే మనిషికి సుఖము శాంతి వస్తుంది భౌతిక జీవితంలో. కానీ ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎన్ని సంబంధ బాంధవ్యాలున్నా, ఎంత కంఫర్ట్ లైఫ్ ఉన్నా ఏదో ఒక రోజు మరణం అనేది వస్తుంది. జీవితం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం మనిషికి. కాబట్టి ఈ జనన మరణాల రహస్యాన్ని ఛేదించడానికి, జన్మ అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, అసలు మరణం టైంలో ఏం జరుగుతుంది, దీన్ని ఛేదించడానికి ఒక విధంగా మనము ఈ యొక్క సాధన చేయాలి. ఈ శరీర మనసు పరిధి దాటి, హృదయ పరిధి దాటి, మనసు లేనటువంటి స్థితిలో మనం వెళ్ళిపోవాలి. ఈ 24 అవర్స్ ఒక ట్రాఫిక్ లాగా నడిచేటటువంటి ఈ ఆలోచనల యొక్క ప్రవాహాన్ని మనం కొన్ని క్షణాలు, అట్లీస్ట్ కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మనం దీన్ని స్టాప్ చేయాలి. ఆ స్టాప్ చేసేటటువంటి విధానాన్నే మనం మెడిటేషన్ అంటాం. కాబట్టి పురాతన కాలం నుంచి భారతదేశ ఆధ్యాత్మికత ఏం చెప్తోంది అంటే, మనిషి భౌతికంగా జీవించినంత కాలము సుఖము సంతోషము ఉంటుందే కానీ వాళ్ళకి ఒక సంతృప్తి అనేది ఉండదు జీవితంలో. ఎందుకంటే మ్యాన్ కెనాట్ లివ్ బ్రెడ్ ఎలోన్. మనిషి కేవలము తిండి కొరకో, బట్ట కొరకో, దీని కొరకో బతకడు, ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరులైనా, తర్వాత ఎంత సంపాదించిన వాళ్ళైనా, ఎంత గోల్డెన్ స్పూన్తో పుట్టినా, ఎంత సుఖభోగాలు అనుభవించినా ఎక్కడో ఒక చోట ఒక నిర్లిప్తత, ఒక శూన్యము, ఒక రిక్తహస్తం అనేది ప్రతి మనిషి జీవితంలో వస్తుంది. ఎందుకు వస్తుంది అని? మరి ఆ డబ్బు ఎందుకు వాళ్ళకి సంతృప్తినివ్వట్లా? ఆ ఆస్తులు ఎందుకు వాళ్ళకి సంతృప్తినివ్వట్లేదు? ఎందుకు వాళ్ళు ఆ స్థితిలో ఉండలేకపోతున్నారు అని మనం గమనిస్తే ఏంటంటే, ఏదైతే తాత్కాలికమైనటువంటి సుఖాన్ని, శాంతిని మనిషికి అందిస్తుందో అది మనిషికి సంతృప్తినివ్వదు. సంతృప్తినిచ్చినా తాత్కాలికంగా ఇస్తుంది, కానీ శాశ్వతంగా ఇవ్వదు. ఎందుకంటే కళ్ళు తెరిచి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇదంతా కూడా అశాశ్వతం. ఎందుకు అశాశ్వతం అంటే, మీరు గమనించండి, ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు, గంట క్రితం ఉన్నది మరుగంట ఉండదు, పొద్దున ఉన్నది సాయంత్రం వరకు ఉండదు. ఈవెన్ మనం ప్రకృతిలో కూడా చూస్తుంటే మనకి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి, అనేక రకాల స్థితిగతులు కనిపిస్తున్నాయి. ఈ కనిపించేటటువంటి క్రమంలో ఏం జరుగుతోంది? ఈ కనిపించే క్రమంలో ఏం జరుగుతుందంటే ప్రతిదీ మారిపోతుంది. పగలేమో వెలుగు వస్తుంది, రాత్రి అయితే చీకటి వస్తుంది. పగలు సూర్యుడు వస్తున్నాడు, రాత్రి చంద్రుడు వస్తున్నాడు. భూమి లోపల రకరకాల మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం ఎస్పెషల్లీ December 21 మనం తీసుకుంటే, ఈరోజు మనకి చాలామంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, ఈ పగలు అనేది తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. పగలు 8 గంటలు ఉంటే రాత్రి 16 గంటలు ఉంటుంది అని చెప్పి ఒక కొత్త పరిణామము ఈరోజు ఒక అంతరిక్షంలో మన సౌర కుటుంబంలో చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా రకరకాల పరిణామాలు, ఎందుకంటే కళ్ళు తెరిచి మనం ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నామో ఇది క్షణక్షణం మారిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. ఇక్కడ పర్మనెంట్గా ఏదీ లేదు. ఇప్పుడు మన లోపల కూడా మనం చూసుకుంటే మన శరీరం అనేది కొన్ని వేల కోట్ల కణాలతో నిర్మాణం జరిగింది. మన రెప్పపాటు కాలంలో కొన్ని వేల కోట్ల కణాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి.
లైఫ్ అనేది వస్తుంది పోతుంది, పుట్టేవాడు పుడుతున్నారు, చనిపోయేవాడు చనిపోతున్నారు, జరుగుతోంది, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎలా లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాము, ఎలా మనము ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాము అని ఒక అండర్స్టాండింగ్తో, ఒక అవగాహనతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు జీవితం అనేది సంపూర్ణమైపోతుంది అని చెప్పి భారతదేశ ఆధ్యాత్మికత చెప్తుంది. అందుకే ఒకప్పుడు భారతదేశము విశ్వగురువులాగా ఉండేది. ఎందుకు విశ్వగురువులాగా ఉంది అంటే ఈ ప్రపంచ దేశాలు కళ్ళు తెరవనప్పుడు, శాస్త్ర సాంకేతిక రంగం అనేది అభివృద్ధి చెందక ముందు, ఈ అమెరికా లాంటి కొన్ని కంట్రీస్ అస్తిత్వంలో ఉన్నాయా లేవా అని తెలియనటువంటి కాలంలో భారతదేశం అనేది ఒక గోల్డెన్ ఎరాను చూసింది. గోల్డెన్ ఎరాను చూడడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇటు విజ్ఞానంలో కానీ, అటు శాస్త్రంలో కానీ, ఇటు ధర్మంలో కానీ, ఇటు సత్యంలో కానీ, తర్వాత ఇటు ఆధ్యాత్మికతలో కానీ, సంస్కృతిలో కానీ, వీటన్నిటిలో ఒక పురాతన దేశంగా భారతదేశం విరాజిల్లింది. ఎందుకంటే ఈ భూమి మీద అంటే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే భారతదేశంలో ఎక్కువ మంది యోగులు జన్మించారు, ఎక్కువ మంది మహర్షులు జన్మించారు, ఎక్కువ మంది మేధావులు జన్మించారు. ఎంతోమంది ఇప్పుడు ప్రపంచంలో మనము చూస్తున్నప్పుడు అంటే భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మనం గమనిస్తున్నప్పుడు కూడా అక్కడ ఏదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే డెవలప్ అయినాయో వాటికి సీఈఓలు అందరూ కూడా ఇండియన్సే, వాళ్ళ చైర్మన్స్ అంతా కూడా ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భారతదేశంలో వీళ్ళకు ఒక అవకాశం అనేది లేక, లేదంటే మేధస్సు బయట పెట్టే ఛాన్స్ లేక, లేదంటే వాళ్ళు నిరూపించుకునే ఛాన్స్ లేక, లేదంటే బయటకు వెళ్తే డబ్బు ఎక్కువ వస్తుంది, మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అందరూ విదేశాలకు వలసపోతున్నారు. కానీ ఈ మేధస్సుని భారతదేశంలో ఖర్చు పెట్టట్లేదు, ఈ మేధస్సుని భారతదేశానికి అందించట్లేదు. దానివల్ల ఏమైపోతుందంటే అక్కడ వర్క్ చేసేదంతా ఇండియన్సే, అక్కడ సీఈఓ కూడా ఇండియనే. కేవలము ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేసి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ అక్కడ వర్క్లో పెట్టేస్తున్నారు. అంటే టాప్ టు ద బాటమ్ కంపెనీ సీఈఓ నుంచి ఆ కింద ప్యూర్ వరకు అందరూ ఇండియన్సే ఎక్కువ ఉంటారు. అక్కడ అమెరికన్స్ చాలా తక్కువ ఉంటారు, ఇతర ఏ దేశానికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మేధస్సు కానీ, ఈ తెలివితేటలు కానీ ఎందుకు భారతీయులకి ఎక్కువ ఉంది, ఎందుకు భారతీయులకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు ఇతర దేశాల వాళ్ళు, ఎందుకు ఈ నాలెడ్జ్ని అక్కడ గ్రాప్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక విత్తనం ఉంటుంది లోపల. వాళ్ళు ప్రజెంట్ సినారియోలో వాళ్ళు ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు మనకి. ఒక విత్తనం ఏంటి అంటే జ్ఞానం అనే బీజం ఉంటుంది. ఎందుకు జ్ఞానం అనే బీజం ఉంటుంది అంటే ఈ భూమి అలాంటిది, ఈ గాలి అలాంటిది, ఈ వాతావరణం అలాంటిది, తర్వాత ఇక్కడ గాలిలో ఉండేటటువంటి ఆ జ్ఞాన సుగంధం అలాంటిది. ఒక మనిషి దాన్ని అందుకున్నా అందుకోకపోయినా, దాన్ని గ్రహించకపోయినా ఆ తరతరాలుగా ఆ వంశపారంపర్యంగా ఎక్కడో చోట ఆ జ్ఞానం అనే బీజము ప్రతి మనిషి లోపల, ఎస్పెషల్లీ భారతీయుల్లో అది ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక ఋషి పరంపర, గురు పరంపర, ఒక మహర్షుల పరంపర, యోగుల పరంపరలో మనం జన్మించాము. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది ఎందుకంటే భారతదేశంలో మొదలైనటువంటి యోగము, భారతదేశంలో మొదలైనటువంటి ధ్యానము, ఇవన్నీ కూడా ప్రపంచం ఈనాడు గుర్తించింది, ప్రపంచ దేశాలు ఈనాడు గుర్తించింది అంటే దాని మూలం అనేది ఇక్కడే ఉంది. కానీ ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి కానీ ఇంకా భారతీయులకి దీని వాల్యూ అర్థం కాలేదు. ఇంకా చాలామందికి ధ్యానం అంటే తెలీదు. ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ధ్యానం అంటే అర్థం కాకుండా, జీవితం అంటే అర్థం కాకుండా, సత్యం అంటే అర్థం కాకుండా, అసలు ఈ జన్మ ఏంటి, మరణం ఏంటి, మనం ఎలా జీవించాలి, అసలు మనం ఎలా ముందుకెళ్ళాలి, జీవితంలో సమస్యలు వస్తే ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థం కాకుండానే చాలామంది మనుషులు ఇంకా అంధకారంలో జీవిస్తున్నారు. ఇంతమంది జ్ఞానులు పుట్టినా, ఇంతమంది మహర్షులు పుట్టినా, ఇన్ని ధర్మ గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు, ఇంత విజ్ఞానము, ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఈ వెనుకబాటుతనం ఉంది మనిషి లోపల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో అంటే ఇక్కడ వీళ్ళు మనుషులు ఏమనుకుంటారంటే ఎవరో కొంతమంది గొప్పవాళ్ళు ఆ సత్యాన్ని గ్రహించారు, ఎవరో కొంతమంది గొప్పవాళ్ళు ఆ జ్ఞానాన్ని అందుకున్నారు, అసలు మన వల్ల అవుతుందా,
మనం చేయగలుగుతామా, అసలు మన లోపల పొటెన్షియాలిటీ ఉందా లేదా అని చెప్పి అసలు ఆ అనుమానంతోనే అసలు అడుగు వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కొంతమంది పొందారులే, వాళ్ళు మహర్షులు, జ్ఞానులు, మహానుభావులు, మనం సామాన్యమైన మానవులు, మన వల్ల ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా మీలాగే సామాన్యమైన మానవులు, వాళ్ళకి సాధ్యమైనప్పుడు మీకు కూడా సాధ్యమవుతుంది. వాళ్ళు కూడా మీలాగే ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు కూడా మీలాగే ఒకప్పుడు అంధకారంలో ఉన్నారు, వాళ్ళు కూడా మీలాగా ఒకప్పుడు ఒక మూర్ఛలో బతికారు. కానీ వాళ్ళ లోపల జ్ఞానదీపం వెలగడము, విజ్ఞాన దీపం వెలగడము, వాళ్ళ మేధస్సుని పెంచుకోవడం, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం, వీటన్నిటి ద్వారా వాళ్ళ జీవితంలో వెలుగులను నింపుకున్నారు. మీరు కూడా నింపుకోవచ్చు. ప్రతి వాళ్ళు కారణజన్ములు కావచ్చు, ప్రతి వాళ్ళు అవతార పురుషులు కావచ్చు. ఇదే మన భారతీయ సంస్కృతి చెప్తోంది, ఇదే మన ఆధ్యాత్మికత చెప్తోంది, ఇదే భారతదేశం యొక్క మూలము. అందుకే దీన్ని బుద్ధ పురుషుల భూమిగా వర్ణిస్తారు. ఎందుకంటే భారతదేశంలో మనం చూస్తూ ఉంటే అన్నీ ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. అసలు ఇలాంటి వాతావరణం ప్రపంచంలో మీకు ఎక్కడ కనబడదు. ఇప్పుడు మనం యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే బాగా ఎండలు ఉంటాయి, లేదా బాగా చలి ఉంటుంది, గడ్డగట్టుకునే చలి ఉంటుంది. కానీ 3 కాలాలు 6 ఋతువులు సమానంగా ఉండేది ఒక భారతదేశంలో మాత్రమే. ఇక్కడ మనిషి ఆహారం లేకుండా బతకచ్చు, ఈ అడవులలో బతకచ్చు, తిండి లేకుండా బతకచ్చు, గాలి పీల్చకుండా బతకచ్చు. అంటే ఈ వాతావరణం అనేది ఒక మనిషి సహజంగా జీవించడానికి, ఒక ప్రకృతి సిద్ధంగా జీవించడానికి మనకి ఉపయోగపడేటటువంటి ఒక పుణ్యభూమి భారతదేశం అనేది. సో ఇలాంటి భారతదేశంలో జన్మించాక మనుషులు ఇంకా అజ్ఞానంలో ఉండద్దు. ఎందుకు ఉండద్దు అంటే భారతదేశం అనేది ఒక జ్ఞానభూమిగా విరాజిల్లింది ఒకప్పుడు, ఇప్పుడు కూడా. కానీ మనుషులు అజ్ఞానంలో ఉన్నారు. ఇలాంటి భారతదేశంలో పుట్టి ఇంకా అంధకారంలో, అజ్ఞానంలో బ్రతకద్దు అని చెప్పి మనకి కొంతమంది గురువులు, అంటే ఈ కాలంలో ఉండేటటువంటి గురువులు, జ్ఞానులు కొంతమంది ప్రయత్నం చేసి దాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ఒక ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకుని వెళ్ళి ఒక రోజుని మనం పెట్టుకోవాలి. అంటే మనుషులంతా సంవత్సరం అంతా చేయకపోయినా పర్లేదు, కనీసం ఒక రోజు అన్నా ఇది ధ్యాన దినోత్సవం, ఇది యోగా దినోత్సవం అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటే కనీసం ఇప్పటికైనా ఒక అవగాహన వస్తుంది. అంటే ప్రపంచం గుర్తించింది కాబట్టి మనం కూడా గుర్తించాలి అనేటటువంటి ఒక అవేర్నెస్ మనుషులలో క్రియేట్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం, వరల్డ్ మెడిటేషన్ డే అనేది కమెంట్స్ కావడం జరిగింది ఈ రోజు నుంచి. ఇలా ప్రతి సంవత్సరము మనం దీన్ని ఇక ముందు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇదొక శుభ పరిణామం. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో 2 దశలు ఉంటాయి. ఒకటి పరధ్యానం ఉంటుంది, రెండోది ధ్యానం ఉంటుంది. పరధ్యానం అంటే ఏంటి? ఇతరుల పైన, ప్రపంచం పైన, కుటుంబం పైన, లేదంటే ఈ యొక్క ఆకర్షణల పైన, వ్యామోహాల మీద దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే జీవిస్తామో అది పరధ్యానం. పరధ్యానం అంటే పరుల పైన ధ్యానం, ఇతరుల పైన ధ్యానము, ఇతరుల పైన దృష్టి. ఇది ఒక మనిషి, సాధారణమైనటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ స్థితిలో జీవిస్తూనే ఉన్నాడు. దాదాపు 90% పీపుల్ ఇలాగే జీవిస్తున్నారు. మరి ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి అంటే స్వయం పైన దృష్టి. అసలు స్వయం అంటే ఏంటి అంటే మనకి స్వయం అనగానే ఫస్ట్ కనబడేది ఏంటి? శరీరం. శరీరమే కనబడుతుంది. ఈ శరీరం పైన ధ్యాస. అసలు నిజంగా మనము శరీరం పైన దృష్టి పెడుతున్నామా లేదా అని మనం చూస్తే చాలామందికి బాడీ కాన్షియస్నెస్ కూడా ఉండదు. ఇప్పుడు మనం చూస్తుంటే శరీరం విషయంలో చూస్తుంటే ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోరు, శరీరాన్ని హెల్తీగా పెట్టుకోరు, శరీరం మీద దృష్టి పెట్టరు, తర్వాత శరీరాన్ని పట్టించుకోరు. శరీరాన్ని ఎప్పుడు పట్టించుకుంటారు తెలుసా? ఏదైనా రోగం వచ్చినప్పుడు పట్టించుకుంటారు. తలనొప్పి వచ్చినప్పుడు, కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు, కడుపులో నొప్పి వచ్చినప్పుడు నీకు శరీరం మీద దృష్టి వస్తుంది, కానీ శరీరంలో అన్నీ బాగున్నప్పుడు నీకు శరీరం మీద ధ్యాస రాదు. అందుకే ఏమన్నారంటే ఈ దేహం దేవాలయం లాంటిది అని అంటారు. మన ఆర్యోక్తి ఉంది, దేహం దేవాలయం అని చెప్పి. ఈ దేహం దేవాలయం అయినప్పుడు ఈ దేవాలయం మీద దృష్టి పెట్టకుండా మనిషి స్వయంలోకి ప్రవేశించలేడు. అసలు ధ్యానంలో ఫస్ట్ జరిగేది ఏంటి అంటే మన మీద మనకి దృష్టి రావాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ కావాలి.
ఇన్నాడు మనం ఎక్స్ట్రోవర్ట్లో జీవిస్తున్నాము, అంటే బహిర్ముఖమై జీవిస్తున్నాము. ఇప్పుడు అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే ఏం జరగాలి అంటే శరీరం మీద ధ్యాస రావాలి, తర్వాత మనసు మీద ధ్యాస రావాలి, మన ఆలోచనల మీద ధ్యాస రావాలి, మన జీవితం పైన దృష్టి రావాలి, మన భావాల పైన దృష్టి రావాలి, మన ఇమోషన్స్ పైన దృష్టి రావాలి, తర్వాత మన శ్వాస మీద దృష్టి రావాలి. ఈ శ్వాస, ఇమోషన్స్, భావాలు, తర్వాత ఈ ఫీలింగ్స్, తర్వాత ఆలోచనలు, ఈ బాడీ, వీటన్నిటి మీద దృష్టి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లోపల ఉండే మంచి తెలుస్తుంది, మన లోపల ఉండే చెడు తెలుస్తుంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ రైట్ చేస్తున్నాము, ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాము, తర్వాత మన జీవితం అనేది ఎటు వెళ్తోంది, మనం ఆనందంగా జీవిస్తున్నామా, దుఃఖంలో జీవిస్తున్నామా, బాధలతో జీవిస్తున్నామా, లేదంటే ప్రశాంతంగా జీవిస్తున్నామా, అసలు మన జీవిత గమనం అనేది ఎటుపోతుంది అన్న విషయము ప్రతి వ్యక్తికి అర్థమైపోతుంది. ఎందుకంటే తెల్లారి లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితం, సెడెంటరిక్ లైఫ్ స్టైల్, ఈ మోడర్న్ ఏరాలో మనుషులు ఎలా ఉన్నారంటే రోబోటిక్గా జీవిస్తున్నారు, ఒక ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నారు, అసలు సహజత్వాన్ని కోల్పోయారు, ప్రకృతి సిద్ధంగా బతకడం మర్చిపోయారు. తెల్లారి లేస్తే ఉరుకులు పరుగులు, పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం, ఈ పరిగెత్తి ఎటుపోతారు, ఏం సాధిస్తారు అసలు అర్థమే కాదు. ఈ పరిగెత్తడంలో ఏం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మానసిక సమస్యలు వస్తున్నాయి, మనసు చంచలమైపోతుంది, బుద్ధి చంచలమైపోతుంది, నెగిటివిటీ ఎక్కువైపోతుంది. అండ్ ఇవాళ రేపు ఉన్నటువంటి ఈ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ టెక్నాలజీ కానీ, ఈ సోషల్ మీడియా కానీ, ఇదంతా కూడా మనుషులకి మంచి కంటే కూడా చెడెక్కువ ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే అరచేతిలో వైకుంఠం అనేది వచ్చేస్తుంది, మనం దాన్ని మన చేతిలోనే చూడొచ్చు అని చెప్పి అనేవాడు. ఒకప్పుడు ఇది సాధ్యమవుతుందా లేదా అని చెప్పి అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అది వాస్తవం అయింది. స్మార్ట్ ఫోన్ ఏంటి, అంతే కదా. స్మార్ట్ ఫోన్ మన చేతిలో పట్టుకుంటే భూమి దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఏమేమి జరుగుతున్నాయో మనకు అన్నీ అర్థమైపోతున్నాయి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడేంటి అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ మనము ఈ యొక్క మంచి కంటే కూడా చెడు పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం, చెడు వైపు ఎక్కువ ఆకర్షితం అవుతున్నాం, కానీ మంచి వైపు కావట్లేదు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎట్లాంటిది అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మీకు వాడుకోవడం అర్థమైతే అదే మిమ్మల్ని ఒక ఉన్నతమైన దశలో తీసుకెళ్తుంది. దాన్ని వాడుకోవడం మీకు చేత కాకపోతే అదే మీ పతనానికి దారితీస్తుంది. అందుకే ఇది 2 sides of 1 coin అన్నట్టు. ఏది మన సోషల్ మీడియా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇదంతా ఏంటంటే మన చేతిలో ఒక ఆయుధం. అది ఈ ఆయుధాన్ని మనం లోక కళ్యాణం కోసం వాడతామా, ఈ ఆయుధాన్ని యుద్ధం చేయడానికి వాడతామా, ఈ ఆయుధాన్ని మానవ కళ్యాణం కోసం వాడతామా, లేదంటే మనుషుల పతనానికి వాడతామా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని మనం ఎలా వాడాలి అంటే అక్కడ మనకి ఏం కావాలా, జ్ఞానం కావాలి, వివేకం కావాలి. ఏ వస్తువుని మనం ఎలా వాడాలి, ఏ వస్తువుని మనం ఎంతవరకు వాడాలి, దేనికి మనం ఎంతవరకు పరిమితం కావాలి, దేనికి మనం ఎంతవరకు ఎడిక్ట్ కావాలి, ఎంతవరకు మనం దాని దూరం కావాలి అనేటటువంటిది ఈ విషయ వస్తు వివేక జ్ఞానం కావాలి. ఎప్పుడైతే ఈ విషయ వస్తు వివేక జ్ఞానం మనిషికి వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది సహజం అయిపోతుంది. తెల్లారి లేచి సూర్యుడిని చూడలేకపోతున్నాం, రాత్రి అయితే చంద్రుడిని చూడలేకపోతున్నాం, ప్రకృతిని చూడలేకపోతున్నాం. అసలు డే టు డే రొటీన్ లైఫ్లో ఈ ప్రకృతిలో, ఆకాశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి దీన్ని కూడా మనం పట్టించుకోలేనంత బిజీగా ఉన్నాం. మనం ఏది చూసినా ఇంటర్నెట్లో చూస్తున్నాం, కానీ బయట సహజంగా చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే ఈ సహజత్వం కంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా మనుషుల జీవితాన్ని అలకల్లోలం చేసేస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎడిక్ట్ అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, చచ్చిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా దీనికి ఎడిక్షన్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు శారీరక బానిసత్వం ఉండేది భారతదేశంలో. అంటే అంటరానితనం కావచ్చు, లేదంటే స్లేవరీ కావచ్చు, ఫిజికల్ స్లేవరీ, తర్వాత అణచివేత, ఈ మారణ హోమాలు, అత్యాచారాలు ఇవి ఎక్కువ ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ ఫిజికల్ స్లేవరీ మెంటల్ స్లేవరీ వచ్చేసింది, మానసిక బానిసత్వం వచ్చేసింది. మనిషి దేనికి బానిస అయిపోయాడు
అంటే బంధాలకి బాంధవ్యాలకి వీటికి కాదు, స్మార్ట్ ఫోన్స్కి బానిసలు అయిపోయారు, సోషల్ మీడియాకి బానిసలు అయిపోయారు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి బానిసలు అయిపోయారు. ఇదంతా మెంటల్ స్లేవరీ. ఈ మెంటల్ స్లేవరీ అంటే ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఒక ఇంట్లో 5 ఉంటే 5 ప్రపంచాల్లో బతుకుతున్నారు. ఎవరి ప్రపంచంతో ఎవరికి సంబంధం లేదు. కనీసం ఎప్పుడైనా కలవక ఒక ఫ్రెండ్సో లవర్సో ఎప్పుడో ఒకసారి కలిస్తే కూడా అక్కడ కూడా వాళ్ళు మొబైల్ ఫోన్తోనే స్పెండ్ చేస్తున్నారు, కానీ పక్కన ఉన్న మనిషితో చేయట్లేదు. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సంవత్సరానికో 2 ఏళ్లకో లేదా 6 నెలలకో 3 నెలలకో ఎవరైనా కలిసినప్పుడు కూడా అక్కడ కూడా ఈ మొబైల్ ఫోన్స్ మనిషి యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా మానవ సంబంధాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ కూడా మొత్తము డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ చెడ్డదా అంటే కాదు. నువ్వు వాడుకోవడం సరిగా వాడుకోకపోతే అది నేను ఒక పతనం వైపు తీసుకెళ్తాను. ఇప్పుడే చెప్పాను కదా, 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని ఎలాగైనా వాడచ్చు, మంచికి వాడచ్చు, చెడు కూడా వాడచ్చు. కాబట్టి శాస్త్రీయత, సాంకేతికత, తర్వాత ఈ యొక్క మేధస్సు, ఈ కృత్రిమ మేధస్సు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇది మానవ మేధస్సుని డామినేట్ చేయొద్దు, మనిషి యొక్క మేధస్సుని డామినేట్ చేయొద్దు. వాస్తవానికి ఇవన్నీ కూడా మనిషి మేధస్సు నుంచే వచ్చాయి, కానీ మనిషి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఈ కృత్రిమ మేధస్సు మనిషి మేధస్సుని సవాల్ చేస్తుంది. ఇంకా ముందు ముందు మనిషి జీవితం అనేది ఎలా ఉండబోతోంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనిషిని డామినేట్ చేసే పరిస్థితి రాబోతోంది. అప్పుడు మనిషి పరిస్థితి ఏంటి? మనిషి దానికి బానిస అయిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు అయిపోయాడు, రేపు ఇంకా అయిపోతాడు. సో కాబట్టి ఎందుకు మనిషి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి, ఎందుకు మనిషి ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్లోకి రావాలి, ఎందుకు మనిషికి స్వయం పైన దృష్టి రావాలి అంటే, ఈ కృత్రిమత్వాన్ని తగ్గించుకోవడానికి, ఈ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడడానికి, ఈ రోబోటిక్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడడానికి తప్పకుండా మనిషికి స్వయం పైన దృష్టి రావాలి, శరీరం పైన దృష్టి రావాలి, మనసు పైన రావాలి, జీవితం పైన రావాలి, మన ఆలోచనల పైన రావాలి. ధ్యానం అనేది మిమ్మల్ని అంతర్ముఖం చేస్తుంది, పరధ్యానం అనేది మిమ్మల్ని బహిర్ముఖం చేస్తుంది. మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మీరు పరధ్యానంలోనే జీవిస్తున్నారు. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, పడుకున్నా, మెలుగుతో ఉన్నా, నిద్రలో ఉన్నా, కలలు కంటున్నా, ఆలోచనలు వస్తున్నా 24/7 365 డేస్ మీరు ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి మీరు ఆలోచించట్లేదు. ఒకసారి చూసుకోండి, మీ మైండ్ ఎలా పనిచేస్తుందో చూసుకోండి, మీ మనసు ఎలా పనిచేస్తుందో చూసుకోండి. మీ ఆలోచనలు ఎవరి గురించి వస్తున్నాయి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ప్రపంచం నుంచి వస్తున్నాయి, సంబంధాల నుంచి వస్తున్నాయి, కుటుంబం నుంచి వస్తున్నాయి, మిత్రుల నుంచి వస్తున్నాయి, శత్రువుల నుంచి వస్తున్నాయి, అయిన వాటి నుంచి వస్తున్నాయి, కాని వాటి నుంచి వస్తున్నాయి. కానీ ఆ ఆలోచనలో కనీసం ఒక ఆలోచన అయినా మీ జీవితం గురించి వస్తుందా అంటే లేదు, జీరో. దీన్ని మనం లైఫ్ అంటామా? దీన్ని మనం జీవితం అంటామా? ఎందుకు జీవిస్తున్నాము, ఎవరి కోసం జీవిస్తున్నాము అని మనం చూసుకుంటే జీరో కనబడుతుంది. ఇక్కడ ఏమీ కనబడదు, శూన్యం కనబడుతుంది. అందుకే ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత స్టేటస్ ఉన్న వాళ్ళైనా ఏదో ఒక స్థితిలో ఒక రిక్త హస్తం, ఒక శూన్య హస్తం అనేది కనబడుతుంది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా ఆఖరికి ఏం జరిగింది? ఖాళీ చేతులతో పోతున్నా అనే మెసేజ్ ఇచ్చిపోయాడు. ఎందుకు ఖాళీ చేతులతో పోతున్నా అనుకున్నాడు? ఎందుకంటే తనను తాను మర్చిపోయి ప్రపంచపరం అయిపోయాడు. మీరు చూడండి, గత చరిత్ర చూడండి, జరిగిపోయిన చరిత్ర చూడండి, జరుగుతున్న విషయాలు చూడండి, భవిష్యత్తు చూడండి. ఇది చూస్తుంటే అర్థమైపోతుంది ఏంటంటే, ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళైనా, ఎంత పెద్ద సంఘ సంస్కర్తలైనా, మేధావులైనా, ఎవరైనా కానీ కాక ప్రపంచపరమై జీవించినంత కాలము ప్రపంచానికి మేలు జరిగిందేమో వాళ్ళ వల్ల. ప్రపంచం బాగుపడచ్చు, ఒక వ్యవస్థ మారచ్చు, ఒక స్థితి మారచ్చు. కానీ వీళ్ళ లైఫ్ అనేది పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు పోయింది వాళ్ళ లైఫ్ అంటే, ప్రపంచపరమై జీవించడం అనేది మనం ఎంత మొదలు పెడతామో మనం స్వయాన్ని కోల్పోతాము. అఫ్కోర్స్ సేవ చేయడం ఇంపార్టెంటే, ఉద్యమాలు చేయడం ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. కానీ స్వయాన్ని మర్చి, నిన్ను నువ్వు మర్చిపోయి మాత్రం ప్రపంచపరం కావద్దు.
మనల్ని మనం మర్చిపోయినప్పుడు, ప్రపంచపరం అయిపోయినప్పుడు ఆఖరికి రేపు వృద్ధాప్యం వస్తుంది, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రేపు మరణం వస్తుంది. ఇలాంటి సమయాలలో నీకు ఏమొస్తుంది, ఏం గుర్తొస్తుంది? అప్పుడు నీకు ఎవరు రాదు, ఏమీ ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది నీ లోపల చూసుకుంటే? ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది. ఇది ప్రతి వాళ్ళకి వస్తుంది ఆలోచన ఏదో ఒక రోజు. ఈ ఆలోచన నీకు చిన్న వయసులో వచ్చిందనుకో నీ లైఫ్ బాగుపడుతుంది. చచ్చిపోయే టైంలో వచ్చిందనుకో ఆ టైంలో నేను ఎవరు కాపాడు, ఎందుకంటే నీ లైఫ్ అయిపోతుంది కదా. కాబట్టి మనిషి ప్రపంచపరమై ఎంత జీవించినా స్వయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, జీవితాన్ని కూడా అర్థం చేసుకోవాలి, సత్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి, జీవిత సత్యాలను అర్థం చేసుకోవాలి. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, బాధలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, తర్వాత యూనివర్స్ ఏంటి, విశ్వం ఏంటి, ప్రకృతి ఏంటి, అసలు ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ధ్యానం అనేది ఔషధం. ప్రతి వారు ఒక రోగగ్రస్తమైనటువంటి మనసును తీసుకొని వెళ్తున్నారు, రోగగ్రస్తమైనటువంటి శరీరాన్ని తీసుకొని వెళ్తున్నారు. దానికి ధ్యానం అనేది ఔషధం. మెడిసిన్ అనే పదం మెడిటేషన్ అనే పదం నుంచి వచ్చింది. పూర్వకాలంలో ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎవరికైనా ఏదైనా చిన్న మానసిక సమస్య వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పటికీ కూడా అప్పట్లాగా ఈ మెడిసిన్ ఉండేది కాదు. ఈ ఆయుర్వేద కంటే ముందు, నేచురోపతి కంటే ముందు ఈ మెడిసిన్ ఉండేది కాదు. అప్పుడు కేవలం ఈ ధ్యానం ద్వారా, యోగం ద్వారా, ఈ రకరకాల క్రియల ద్వారా వాళ్ళు ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు, మానసిక ప్రశాంతతతో జీవించేవాళ్ళు, ప్రకృతి సిద్ధంగా జీవించేవాళ్ళు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రపంచం వెంట ఎంత పరిగెత్తినా, శాస్త్ర సాంకేతికత వెంట ఎంత పరిగెత్తినా, మీరు ప్రకృతికి దూరం అయితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఈ శాస్త్ర సాంకేతికత ఎంత అప్డేట్ అవుతుందో మనుషులు అంత బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతున్నారు, అంత వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే మనుషుల ప్రవర్తన, నడత, నడవడిక, వాళ్ళ జీవిత విధానము, వాళ్ళు చేసేటటువంటి హింసలు, అసత్యాలు, అబద్ధాలు, మోసాలు, ఈ రకరకాల స్థితులు, ఇవన్నీ మనం చూస్తుంటే మనిషి ముందుకు వెళ్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా? వెనక్కే వెళ్తున్నాడు. కేవలం టెక్నాలజీ ముందుకెళ్తుంది, కానీ మనిషి మాత్రం వెనక్కి జర్నీ చేస్తున్నాడు. మళ్ళీ పశులోకానికి, జంతులోకానికి వెళ్తున్నాడు. మనిషి రూపంలో మనిషిలాగా ఉన్నాడు, కానీ స్వభావం ఎలా ఉంది? జంతు స్వభావం ఉంది, రాక్షస స్వభావం ఉంది. మానవత్వం లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, జాలి లేదు. అసలు నేను మనిషిని అనేటటువంటి ఆ ఫీల్ కూడా లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుల్లాగా, హింసావాదుల్లాగా ఎందుకు జీవిస్తున్నారు? కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద యుద్ధాలు, ఎన్ని రకరకాల పరిస్థితులు మనం ప్రపంచంలో చూస్తున్నాం. అసలు ప్రపంచం ఎటుపోతుంది? ఒకసారి ప్రపంచం మీద దృష్టి పెడితే భయం వేస్తుంది అప్పుడప్పుడు, ఇది మనం ఎటుపోతున్నామని. రేపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా మనము ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఏదైనా ప్రళయం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనిషి జీవిత విధానం అనేది యుద్ధాలకి, ప్రళయాలకి, ప్రకృతి విపత్తులకి, తర్వాత మానవ విపత్తులకి దారి తీస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మనం అంత సెక్యూర్డ్గా ఏం లేము, అంత సెక్యూరిటీ ఏం లేదు మన చుట్టూ. మనం ఎప్పుడు ఏం జరుగుతుందో మన జీవితాల్లో తెలీదు, ఎప్పుడు ఏ క్షణము ఎలా మారిపోతుందో లైఫ్ అనేది మనకు తెలీదు. ఇక రాను రాను భవిష్యత్తు అనేది ఏం కనిపించట్లేదు, శూన్యం కనిపిస్తుంది భవిష్యత్తు చూస్తుంటే. ఇదన్నిటికీ కారణం ఏంటి అంటే మనిషి లోపల మానవత్వం లేకపోవడం, మనిషి మనిషిగా జీవించలేకపోవడం. భారతదేశ ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే మనిషి మనిషిలాగా బ్రతకాలి, మానవత్వంతో బ్రతకాలి, ప్రేమతత్వంతో బ్రతకాలి, కరుణ, శాంతి, సౌభ్రాతృత్వం, వీటితో జీవించాలి. మనిషి సహజంగా జీవించాలి, ప్రకృతి సిద్ధంగా జీవించాలి, తన ఉనికితో తను జీవించాలి, తన అస్తిత్వంతో తను జీవించాలి, విశ్వంతో మమేకమైపోయి జీవించాలి. సో మెడిటేషన్ అనేది ప్రకృతితో అనుసంధానం చేస్తుంది మనిషిని, తర్వాత నీ స్వయంతో అనుసంధానం చేస్తుంది, అదేవిధంగా విశ్వంతో అనుసంధానం చేస్తుంది, నీ చుట్టూ ఉండేటటువంటి పంచభూతాలతో, పంచతత్వాలతో, వీటన్నిటిలో నేను అనుసంధానం చేసి ఒక సహజమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి విపత్కాల పరిస్థితులలో, ఇలాంటి ఈ యొక్క సంకుచితమైనటువంటి ఈ సమాజంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ వరల్డ్ మెడిటేషన్ డేని డిక్లేర్ చేయడం అనేది ఒక విధంగా ఒక మంచి శుభ పరిణామం. ఎందుకు అంటే కనీసం ఒక్కరోజైనా మెడిటేషన్ డే అనేది ఒక్కరోజు ఉంది అని తెలుసుకుంటే కనీసం ఇప్పటి నుంచైనా ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు మనుషులు.
ఏమీ తెలియని వాళ్ళు కూడా జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి వచ్చాక ఎంతోమంది యోగా చేయడం స్టార్ట్ చేశారు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక మీదట మెడిటేషన్ కూడా చేస్తారు. కాబట్టి వాస్తవానికి ధ్యానము, యోగం ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతులు, భారతదేశంలో పుట్టినవి. కానీ ఎంత విచిత్రం అంటే భారతీయులకు తెలియదు. ఎవరో యుఎన్ఓ వాళ్ళు, ఎక్కడో అమెరికాలో కూర్చున్న వాళ్ళు, ఎక్కడో ఐక్యరాజ్య సమితి చెప్తే తప్పించి మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ ఇప్పటికైనా ఒక ప్రేరణ అనేది కలిగింది. సో కాబట్టి ఈ విశ్వ ధ్యాన దినోత్సవం సందర్భంగా నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, ఎంతసేపు ప్రపంచమే కాదు, ఎంతసేపు సంబంధ బాంధవ్యాలే కాదు, మీ స్వయం మీద దృష్టి పెట్టండి, స్వయాన్ని అర్థం చేసుకోండి. తర్వాత రోజుకు ఒక గంట కాకపోయినా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు మెడిటేషన్లో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. అన్నీ మర్చిపోయి మీతో మీరు మమేకం కండి. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నిర్విషయ మనః అంటే ఆలోచన రహిత స్థితి, శరీరము మనసు లేనటువంటి స్థితి, ఆలోచన లేనటువంటి స్థితి, భావాలు ఇమోషన్స్ లేనటువంటి స్థితి, అది ధ్యాన స్థితి. కళ్ళు మూసుకొని మనలో మనతో మనం మమేకం కావడము, మన శరీరానికి, మన మనసుకి, మన భావాలని గమనిస్తూ వాటిని జాగృతిలో గమనిస్తూ మనం దానికి సాక్షి కావడం. ఈ సాక్షితత్వాన్ని ఎప్పుడైతే మనం అందుకుంటామో, ఈ గమనం మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క ప్రక్రియని మనం ఎంత కూలంకుషంగా మనం గమనిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక సత్యం అర్థమవుతుంది. అంటే శారీరక సత్యం ఏంటి, మానసిక సత్యం ఏంటి, శ్వాస యొక్క విజ్ఞానం ఏంటి, తర్వాత ఇంద్రియాల యొక్క విజ్ఞానం ఏంటి, తర్వాత హృదయం యొక్క విజ్ఞానం ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటి, నీ ఇమోషన్స్ ఏంటి. ఒకవేళ ఫీలింగ్స్, ఇమోషన్స్ నెగిటివ్గా ఉంటే నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లాంటి కంట్రీస్లలో పిల్లలకి 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మెడిటేషన్ నేర్పిస్తారు. అంటే వాళ్ళు ఎందుకు నేర్పిస్తారు మెడిటేషన్ అంటే, ఇది ఎప్పటి నుంచో ఉంది వాస్తవానికి. ఎందుకు నేర్పిస్తారు అంటే, ఇప్పుడు కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, లేదంటే ఇంకేదో నెగిటివిటీస్ వస్తాయి. ఇది వచ్చినప్పుడు నువ్వు దాన్ని వేరే వాళ్ళ మీద చూపించకుండా, నీకు ఆ కోపము, ఇమోషన్స్ వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నీ శ్వాసని గమనించు అని చెప్తారన్నమాట. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసని గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇమోషన్ అక్కడ విదర్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. కాబట్టి ఈ ఇమోషన్స్ని, నెగిటివిటీస్ని, ఈ బాడీ మైండ్ ఈ ఫ్లక్చుయేషన్స్ని ఒకటి అర్థం చేసుకోవాలి. దాని నుంచి మనం బయటికి రావాలంటే తప్పకుండా ధ్యానం అనేది ఒక ఆయుధం. ధ్యానం అనేది కేవలం ప్రశాంతత, మానసికమైనటువంటి సమతుల్యత, జీవితంలో ఆరోగ్యము, ఆనందము, సమతుల్యత, శాంతే కాకుండా ఇంకా ధ్యాన సాధన పెంచి, ఇంకా మీరు ఫర్దర్ ధ్యాన సాధన పెంచి మీరు సమాధిలోకి ప్రవేశించినప్పుడు మిమ్మల్ని ఈ జనన మరణ చక్రం నుంచి కూడా బయటపడేస్తుంది, సంసార చక్రం నుంచి బయటపడేస్తుంది, తర్వాత జ్ఞానోదయాన్ని అందిస్తుంది. ఇప్పుడు బుద్ధుడు కానీ, పతంజలి కానీ, పరమశివుడు కానీ, ఓషో కానీ, తర్వాత మన గోరఖ్నాథ్, సంత్ రవిదాస్, నామ్దేవ్, తర్వాత మీరు ఎంతోమంది జ్ఞానులను చూడండి. వీళ్ళంతా ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి వాళ్ళు ఏం సాధించారంటే జ్ఞానాన్ని పొందారు, శాంతిని పొందారు, తర్వాత మేధస్సుని పొందారు, తర్వాత జ్ఞానోదయాన్ని అందుకున్నారు. ఈ జ్ఞానోదయం అందుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం జీవించి ఉన్నంత కాలము ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మనం జీవితంలో ముందుకెళ్తాం. దుఃఖం ఎందుకు వస్తుంది, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, శరీరంలో రోగాలు ఎందుకు వస్తాయి, మానసిక అలజడులు ఎందుకు వస్తాయి, మనకి నెగిటివిటీ ఎందుకు వస్తుంది, మన లోపల ప్రపంచం ఏంటి, ప్రకృతి ఏంటి, యూనివర్స్ ఏంటి, దీనిపైన ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో, ప్రకృతి సమతుల్యతతో, ఎప్పుడైతే ప్రకృతి సిద్ధంగా ప్రకృతి నియమాలను అనుసరించి, విశ్వ నియమాలని అనుసరించి, జీవిత సూత్రాలని అనుసరించి మనం జీవించినట్టయితే జీవితం అనేది చాలా ఫలవంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బి షార్ట్ అని అంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదో ఒకనాడు మరణం అనేది వస్తుంది, ఎట్లాంటి వాడికైనా మరణం అనేది వస్తుంది. ఆ మరణం వచ్చేదానికంటే ముందు మనం జీవితాన్ని ఎలా జీవించాలి అంటే, ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం అనేది మీకు జీవించే కళను నేర్పిస్తుంది, తర్వాత వినేటటువంటి కళను నేర్పిస్తుంది, నేర్చుకునేటటువంటి కళను నేర్పిస్తుంది, అదేవిధంగా ఆఖరికి మరణించే కళ కూడా నేర్పిస్తుంది. మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి కళ.
తర్వాత దీని ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ లాస్ట్లీ ఆర్ట్ ఆఫ్ డైయింగ్, మరణించే కళ కూడా నేర్పిస్తుంది. మనకి ఉపనిషత్ మహావాక్యాలు 3 ఉంటాయి మనకి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, తర్వాత మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యం ఏంటి, సత్యం ఏంటి, అంధకారం ఏంటి, వెలుగేంటి, తర్వాత మృత్యు ఏంటి, అమృతమయ తత్వం ఏంటి. ఈ మూడిటి యొక్క అవగాహనతో ధ్యానం నుంచి జ్ఞానోదయం వరకు మీ జీవిత ప్రయాణం అనేది కొనసాగాలి. ఎందుకంటే మానవ జన్మ చాలా దుర్లభం, చాలా రేర్గా వస్తుంది. ఈ మానవ జన్మలో సత్యం గురించి, ధర్మం గురించి, ధ్యానం గురించి తెలుసుకోవడం కూడా చాలా రేర్, కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు. దాని గురించి తెలుసుకున్నాక దాని జీవితంలో ఆచరించే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఈ ఆచరించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందుకునే వాళ్ళు ఇంకా కొంతమందే ఉంటారు. కాబట్టి మానవ జన్మ రావడం దుర్లభం, సత్యం, ధర్మం, ధ్యానం గురించి తెలుసుకోవడం దుర్లభం, తెలుసుకున్నాక ఆచరించడం దుర్లభం, ఆచరించాక జ్ఞానాన్ని పొందడం దుర్లభం. ఈ 4 జరిగినప్పుడే మనిషి జీవితం అనేది ఒక సంపూర్ణత్వానికి వస్తుంది. కాబట్టి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా, విశ్వ ధ్యాన దివస్ సందర్భంగా ఒకటే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ జీవితం మీద దృష్టి పెట్టండి, మీ మనసు మీద మీరు దృష్టి పెట్టండి, మీరు చేసే మంచి చెడు పైన దృష్టి పెట్టండి. రోజుకు 1 గంట ప్రశాంతంగా కూర్చోవడం, ప్రశాంతంగా జీవితాన్ని జీవించడం, తర్వాత ప్రశాంతంగా మీ యొక్క పనులు చేయడం, ధ్యానపూర్వకంగా చేయడం, అవేర్నెస్లో చేయడం అలవాటు చేసుకోండి. సో కాబట్టి మనకి జీవితంలో మనం ఎన్నో మార్పులు చూస్తున్నాం. ఇది కూడా ఒక మార్పే. ధ్యాన మార్గంలో వెళ్ళడం కూడా ఒక మార్పే. ఈ మార్పుని తెచ్చుకుంటూ మనం ముందుకెళ్ళేటప్పుడు అప్పుడు సహజంగా మనకి ఏం జరుగుతుందంటే మనము ఒక అవగాహనతో ముందుకెళ్ళచ్చు. సరే, ధ్యానాన్ని ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు మనము స్టార్టింగ్ మనకి తెలియక చిన్నగా మొదలు పెడతాం. ఎప్పుడైతే మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేస్తామో అక్కడ ఒక పరిపూర్ణ, అంటే ప్రతిదానికి విద్యకు కానీ ఆధ్యాత్మికత కానీ దేనికైనా కానీ ఒక గురువు అనేటటువంటి వ్యక్తి అవసరం. సో అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళండి, సాధన చేయండి, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకోండి. ఈ శాస్త్ర సాంకేతిక రంగం వైపు పరిగెత్తకండి. తర్వాత ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకోకండి. అఫ్కోర్స్ మీ పనులు చేసుకోండి, మీ జాబ్స్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ మిగతా సమయాన్ని మొత్తం కూడా మీ జీవితం పైన, మీ శరీరం పైన, మీ మనసు పైన దృష్టి పెట్టండి. జీవిత సత్యాలను అర్థం చేసుకోండి, జీవితంలో ముందుకెళ్ళండి. కాబట్టి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఒక్క విషయం ఏంటి అంటే, మనిషి బ్రతికినా ధ్యానపూర్వకంగా బతకాలి, రేపు చచ్చిపోయినా ధ్యానపూర్వకంగా చచ్చిపోవాలి. మనం నడుస్తున్న ధ్యానపూర్వకంగా నడవాలి, ఏ పని చేసినా ధ్యానపూర్వకంగా చేయాలి. అప్పుడు జీవితం అనేది ఒక ఫలవంతంగా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, లైఫ్ అనేది ఒక సంపూర్ణత్వానికి వస్తుంది. సో కాబట్టి ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకొని జీవిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.